హాయ్ అండి. ఈ వీడియో మొత్తం చూడండి. అయితే నేను వ్యవసాయం చేస్తున్నా అని చాలా సంవత్సరాల నుంచి నన్ను నేను అట్లా ఓకే అనుకునేటోడిని. చూసేటోళ్ళు గూడా చుట్టుపక్కలోళ్ళు "నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, చదువుకునుంటే బాగా జాబ్ చేసేటోడివి, చదువు లేక నువ్వు ఇలా అయిపోయావని" అందరూ వెక్కిరిచ్చేటోళ్ళు. నేను గూడా నిజమే గదా! చదువుకునుంటే బాగుపడేటోడిని అని అలా బతికేస్తున్ని. అయితే నేను ఒకరోజు ఎక్కడికో వెళ్ళినప్పుడు నాకు చదువు చెప్పిన సార్ కనపడ్డాడు. అతన్ని పిలవాలని అనుకున్నా. కానీ అతన్ని పిలిస్తే మళ్ళీ ఇదే అడుగుతాడు. చదువు గురించి మాట్లాడతాడని, నన్ను తక్కువ చేసి మాట్లాడతాడని నేను అతన్ని పిలవలే. కానీ అతనే నన్ను పిలిచిండు. "ఏరా బాబు ఇప్పుడెలా ఉన్నావు? ఏం చేస్తున్నావు?" అని అడిగిండు. నేను ఒక్క నిమిషం మాట్లాడకుండా ఉన్నా. "ఏందిరా ఏం చేస్తున్నావు అంటే అస్సలేం మాట్లాడట్లేదు. ఏమన్నా తప్పు పని చేస్తున్నావా?" అని అడిగాడు. నేను ఏమనకుండా అలాగే ఉండిపోయినా. "అరా తాగుడుకి ఇట్లా బానిస అయినవా?" అని అడిగిండు. "సార్ మందు వాసన కూడా తెలవదని" అన్నా. "మరి అమ్మాయిల సోకే ఏమన్నా ఉన్నదా?" అని అన్నాడు. "సార్ నేను ఇంతవరకు ఏ అమ్మాయిని లవ్ చేయలే" అని చెప్పిన. "అరా పేకాట గిట్ల ఆడతావా?" అని అన్నాడు. "పేక ముక్కలు కూడా నాకు తెలవదని" చెప్పిన. "అరా బెట్టింగ్‌లు ఇట్లా పెడతావా?" అని అన్నాడు. "సార్ అసలు బెట్టింగ్ అంటే ఎట్లా ఉంటదో కూడా నాకు తెలవదని" చెప్పిన. "అరే పేకాట ఇవన్నీ ఏ అలవాట్లు లేదంటున్నావు. మరి కోడిపుంజులు ఆడతావా?" అని అన్నాడు. "సార్ కోడిపుంజుల అంగడి ఎక్కడైతదో కూడా తెలవదన్న." "మరి ఎందుకురా ఏం చేస్తున్నావు అంటే సప్పుడు చేయట్లే" అని అన్నాడు. "వ్యవసాయం చేస్తున్నా సార్" అని చెప్పిన. సార్ ఎక్స్‌ప్రెషన్ ఎలా ఉందని ఒకసారి చూసిన. సార్ బాధపడతారు అనుకున్నా. కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. "ఏంటి సార్ నవ్వుతున్నావు?" అని అడిగిన. "అరే నువ్వెందుకురా వ్యవసాయం అని అంత బాధపడుతున్నావు? వ్యవసాయం చేయడం చాలా గొప్ప పని. వ్యవసాయం అందరికీ చేత కాదు. వ్యవసాయం చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి, ధైర్యం ఉండాలి, కష్టాన్ని ఎదుర్కొనే శక్తి ఉండాలి. అది ఉన్నది నీకు. నువ్వు వ్యవసాయం చేస్తున్నావంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చదువు చెప్పిన నా శిష్యుడు వ్యవసాయం చేస్తున్నాడని నలుగురికి నేను గర్వంగా చెప్పుకుంటా. వ్యవసాయం అనేది తప్పు పని కాదు నాన్న. చాలా గొప్ప పని. వ్యవసాయం చేయడం అనేది చాలా మంచి పని. ఎందుకంత బాధపడుతున్నావు? రైతంటే ఈ దేశానికి వెన్నెముక" అని చెప్పిండు.